బుజ్జి ఎక్కడుంది? వెల్ ఇంకా అయిపోయింది. ఇక్కడ రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము అరుణాచలం వెళ్ళిపోతున్నాము. వచ్చేసాము రిసార్ట్ అయితే. ఈ నేమ్ అనంత స్టెర్లింగ్ స్టెర్లింగ్ అనంత. ఓకే, ఐఎమ్ నాట్ గుడ్ విత్ ద నేమ్. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా. బయట అయితే మంచిగా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళలేదు. రూమ్ లోకి మనం కూడా ఎలా ఉందో చూడడానికి తీసుకొస్తామని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం. సో మేము ఎంటర్ అయిన వెంటనే ఎక్కడ చూసినా కూడా మా కార్ రిజిస్ట్రేషన్ చూసి బ్యారికేడ్స్ పెట్టుకున్నారు. మేము అబ్జర్వ్ చేసాము. ఈ లోకల్ రిజిస్ట్రేషన్ కి పంపిస్తున్నారు, మమ్మల్ని ఆపుతున్నారు. మేము అనుకున్నాం ఏమైనా పార్టీ మీటింగ్ అట్లా ఏమైనా జరుగుతుందా, లేకపోతే అట్లా ఏమైనా ఉంది, సో ట్రాఫిక్ ఇట్లా డైవర్ట్ చేస్తున్నారా ఏంది అనుకున్నాం. బట్ అక్కడ మాకు అనిపించింది ఆర్డర్ ఏంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. ఇంకొకరు అయితే విండో రోడ్ చేస్తే పార్కింగ్ లో తిరుగుతున్నారంటే పార్కింగ్ లోకి వెళ్ళండి అంటే మా తమ్ముడు చెప్పాడు మేము రిసార్ట్ కి వెళ్ళాలి, పార్కింగ్ లోకి వెళ్ళడం ఏంటి. అండ్ మేము రిసార్ట్ లోకి వచ్చాక మాకు తెలిసిందంటే ఏం చెప్పారు కింద నీకు. లాస్ట్ ఫెబ్ నుంచి ట్రాఫిక్ రూల్స్ స్టార్ట్ అయ్యాయి. లైక్ అవుట్ సైడ్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఎక్కువ ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు అని చెప్పారు. అది నాకైతే నిజంగా అస్సలు అర్థం కాలేదు. అట్లా ఇంకా అవుట్ సైడ్ వాళ్ళని మనకు హెల్ప్ చేయాలి కదా, ఇటు పోండి అటు పోండి అని చెప్పి. సో అది నాకు కొంచెం ఆర్డర్ అనిపించింది. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోతాము. మేము అనుకున్నాము ఎందుకు వచ్చిన వాళ్ళం మళ్ళీ కార్ ఎక్కడ పెట్టినా ఈ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అంతా ఎందుకని చెప్పి ఒక పెద్ద ఆటో మాట్లాడుకొని మా అందరికి సరిపోయేది. ఆటో ఎక్కి అన్ని లింగాలు కవర్ చేయాలనుకున్నాం. ఫస్ట్ రీసెంట్ గానే 2 days బ్యాక్ నా ఫ్రెండ్ వచ్చింది, తను నాకు చెప్పింది. సో 1 సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు దర్శనం కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత గిరి ప్రదక్షిణ చేయండి, మీకు బెటర్ అవుతుంది అని చెప్పి. మేము కూడా అలాగే అనుకున్నాం, ఎందుకంటే అమ్మ ఆయుష్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని దర్శనానికి తీసుకెళ్లి రూమ్ లో పెట్టేసేసి ఈ రోజు ఇట్లా 3 o'clock or 4 o'clock నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అనుకున్నాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మేము దర్శనం చేసుకుని వచ్చేసేటట్టు. సో తను కూడా అదే సజెస్ట్ చేసింది. ఇంక ఇప్పుడైతే వెళ్ళి అందరం రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణ కాదు దర్శనానికి స్టార్ట్ అయిపోతాం. వెల్ రెడీ అయిపోయాము అండ్ ఇంక ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఈ డ్రెస్ కూడా నేను వెస్ట్ సైడ్ లో పర్చేస్ చేసాను. చాలా ప్రశాంతంగా ఉన్నాయి, చాలా కంఫర్ట్ ఉన్నాయి సమ్మర్ కి మంచిగా. చెప్పాం కదా ఇందాక ఒక ఆటో తెప్పిమని చెప్పామన్నారని, వాళ్ళు ఒక బిగ్ ఆటో తెప్పిస్తామన్నారు. సో కార్ తీయడం కన్నా అది బెటర్ అని చెప్పి అనుకున్నాము, వెళ్తున్నాము. సో రిసెప్షన్ లోకి వెళ్ళి వెయిట్ చేస్తే ఆటో వచ్చేస్తుంది అండ్ ఆటో ఎక్కి వెళ్ళిపోదాం. అంతేనా ఐషమ్మ? ఐషానికి ఆల్రెడీ సిక్నెస్ వచ్చేసింది. ఎప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళేది, వెళ్ళిపోదాం హైదరాబాద్కి అంటుంది. ఇంకొక రోజు అమ్మ అయిపోతే వెళ్ళిపోదాము అని చెప్తున్నా. ఎందుకు అంటే చిన్నారిని చాలా మిస్ అవుతుందంట, చిన్నారి బాగా డ్రీమ్స్ లోకి వస్తుందంట. ఎందుకు వెళ్దాం హైదరాబాద్కి? ఒక్క నిమిషం. ఎందుకు వెళ్దాం నాన్న హైదరాబాద్కి? చిన్నారియా వెళ్ళిపోదాంలే పదా.
ఫోన్ ఉంది. అమ్మో నేను ఇక్కడే ఉన్నా. అగో అక్కడే ఉందిగా, అట్లా పెట్టాడుగా అండ్ రెస్టారెంట్ అని. రెస్టారెంట్ అండ్ కేక్. మీరు లోపలికి వెళ్ళండి, నేను చిన్న తీసుకెళ్ళి ఒక బోర్డు వస్తుందిరా. అయిపోయింది మా ఫస్ట్ దర్శనం. అయితే దర్శనం చేసుకుని వచ్చేసాము, తినేసి కూడా. అండ్ రేపు మార్నింగే లేయాలి, 2:30కి అట్లా అలారం పెట్టుకుంటా, వీళ్ళని కూడా లేపాలి. అండ్ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మీరు ఏం చేస్తున్నారు? అరే మీరు ముగ్గురు ఏం చేస్తున్నారా? ఓకే, నీది హోటల్ ఐషమ్మా, నీది రిసార్టా? ఏం రిసార్ట్? నీ రిసార్ట్ పేరు ఏం పేరు? తెలీదు రిసార్టా? వాళ్ళెవరు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళ. ఓకే, మరి అతనికి దండే లేదే? నేను 2 o'clockకి లేసేసి స్నానం చేసి రెడీ అయిపోయాను. తర్వాత అందరినీ కూడా లేపేశాను. భరత్ మా తమ్ముడు వాళ్ళు కూడా లేసేసి రెడీ అయ్యారు. 3:30కి అంతా మేము చెప్పాము ముందు రోజే ఆటో చెప్పండి అని చెప్పి. మేము కిందకి వెళ్ళేలోపు ఆటో రెడీగా ఉంది. వాళ్ళు 3:30కి వచ్చి వెయిట్ చేశారు. అండ్ రాజగోపురం దగ్గరికి వెళ్లే వరకు 4 అయింది. సో ఫస్ట్ మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఒత్తులు 365 వెలిగించి స్టార్ట్ చేస్తే మంచిది అని చెప్పి మేము కూడా కొనుక్కొని ఒత్తులు వెలిగించి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అండ్ గిరి ప్రదక్షిణ 24 hours మీరు ఎప్పుడు చూసినా ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మేము 4 o'clockకి స్టార్ట్ చేసాము. అప్పటికే చాలా మంది కనిపించారు మాకు. అండ్ గుళ్ళు అప్పుడప్పుడే ఇట్లా ఓపెన్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ మీరు త్రూ అవుట్ ద టైం మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మీకు అక్కడ ఫుడ్ స్టాల్స్, సాక్స్లు అట్లా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. గిరి ప్రదక్షిణ అయితే అస్సలు ఈజీ కాదు. మీకు త్రూ అవుట్ ద రోడ్ మొత్తం కూడా చాలా చిన్న గులకరాలు లాగా అనిపిస్తున్నాయి. కాలు గట్టిగా వేస్తే అవి లోపలికి కుచ్చుకొని పోతాయేమో అన్నట్టు ఉంది. అండ్ మాకు ఫస్ట్ రాజగోపురం అయిపోయిన తర్వాత వచ్చిన లింగం అయితే అగ్నిలింగం. అన్ని లింగాలు అన్ని గుళ్ళకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుంటూ వచ్చాము. మేమైతే 2 లింగాలు అయిపోయాయి. మేమైతే కాఫీ కోసం ఆగాము. ఇది మా ఫస్ట్ బ్రేక్. అప్పటికే మేము స్టార్ట్ చేసి ప్రదక్షిణ ఒక 1 hour అలా అయింది. అండ్ నాకు ప్రదక్షిణ కన్నా ఏంటి అంటే నేను దండం పెట్టుకున్నాను. ప్రదక్షిణ అయిపోయేంత వరకు కూడా మౌనంగా స్వామిని అట్లా అనుకుంటూనే ప్రదక్షిణ చేస్తా అని చెప్పి
అది నాకు చాలా కాన్షియస్ గా ఉన్నా, మాట్లాడద్దు అన్నది. మళ్ళీ మా ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. చూస్తూనే తెల్లవారు కూడా అయిపోయింది. అండ్ మేము స్టార్ట్ చేసిన టైం అరౌండ్ 4 o'clock కదా. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా సన్ రైజ్, మీరు నడుస్తూ ఉంటే నెమళ్ళు అరుస్తూ అట్లా అంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను చెప్పలేను ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది. ఖచ్చితంగా నాకు అనిపించింది. అందరూ కూడా ఒక్కసారి అయితే ఇది వెళ్ళాలి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళే కదా. నాకైతే చాలా చాలా మంచిగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం. అండ్ నేను ఒక పెద్ద మొక్కు కూడా మొక్కుకున్నా గిరి ప్రదక్షిణది. చూడాలి కమింగ్ ఇయర్స్ లో అది ఎలా అవుతుంది అన్నది. హాఫ్ వే అయిపోయింది గిరి ప్రదక్షిణ. అప్పటికే నా పని అయిపోయింది. మీకు నా కాళ్ళు ముఖం చూసినా అర్థమైపోతుంది దేవుడా అని చెప్పి కూర్చున్నా. బట్ అట్లనే ఇంకా దేవుడిని అనుకుంటూనే రెస్ట్ ఆఫ్ ద గిరి ప్రదక్షిణ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. కానీ ఇది అయితే ఒక విధంగా చెప్పాలి అంటే కష్టమైన టాస్క్. నేను అనుకున్నా మెట్ల పూజ చేసినప్పుడు మెట్లు ఎక్కి దిగడం ఇట్లా వంగి లేసి అట్లా ఉంటది కదా, ఇది ఏమీ ఉండదులే, ఇట్లా నడిచేయచ్చు కదా, నేను బాగానే వాకింగ్ కూడా చేస్తా, అవన్నీ చేస్తా కదా అనుకున్నా. బట్ అస్సలు ఇది వేరే. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం డిస్టెన్స్ లోనే మనకు రాజగోపురం కనిపిస్తుంది. కానీ నా వల్ల కాలేదు. అక్కడ అయితే ఇంకా అనుకున్నారంట భరత్ మా తమ్ముడు వల్ల, అయ్యో ఏంటి నడవలేదా ఏంటి అని చెప్పి ఇంకా ఫుల్ గా దేవుడికి దండం పెట్టుకుంటూ అలాగా వచ్చేసాము. మమ్మల్ని మార్నింగ్ డ్రాప్ చేసిన ఆటో అతనికి మేము చెప్పాము ఈ టైం కంతా అయిపోయి వస్తామని. వాళ్ళకు ఎస్టిమేట్ చేసుకుంటారు కదా, అతను అక్కడే వెయిట్ చేస్తూ ఉండే మా కోసము. అసలు నాకు ఆటో కనిపించిన వెంటనే ఎంత ఆనందం వచ్చిందంటే స్వామికి దండం పెట్టేసుకొని గబక్కన ఆటో ఎక్కేసి కూర్చున్నాం. ఇంకా మా గిరి ప్రదక్షిణ అయిపోయింది అండ్ హోటల్కి వచ్చేసాము. నా మొక్కులు అన్ని తీర్చుకోవడానికి మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా మమ్మీకి బిగ్ జర్నీ అది. చాలా తనకు తిరగడం ఇదంతా కూడా ఫుల్ ఆ ఏజ్ వాళ్ళకు వాళ్ళు అలసిపోతుంది. ఐశ్వర్యాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళు ప్రశాంతంగా, నువ్వు అనుకున్న మొక్కులన్నీ తీర్చుకొని బిడ్డ నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి తను వచ్చింది. అండ్ టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, తన రెగ్యులర్ టాయ్స్ లేకుండా తనని అంతంతసేపు ఎంగేజ్ చేయడం చాలా కష్టం. మా అమ్మ చాలా స్టోరీ బుక్స్ కొనుక్కుంటది తన కోసం. కొనుక్కొని చదివి పెట్టుకుంటది. మాకు అన్ని కథలు చెప్పాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వచ్చేలోపు మా అమ్మ నీతి ఏంటంటే అమ్మ చక్కగా చదువుకోవాలి, అమ్మ నాన్న మాట వినాలి, అట్లా మంచి మంచి కథలు చెప్తూ ఉంటది తనకి. వెల్ మా అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీకాళహస్తి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 4 hours 45 minutes ఉంది. ఎవరి కాళ్ళు పని చేయడం లేదు. అందరం టాబ్లెట్లు వేసుకున్నాం. ఒక డోలో ఒకరు, సిక్లోప్లస్ ఒకరు. అమ్మో నిజంగా నాకైతే అసలు ఇంకా లాస్ట్ కి వచ్చే వరకు చాలా నొప్పి వచ్చేసింది. మా తమ్ముడు వాళ్ళు చెప్తున్నారు ఇది 15%. శబరిమల ఇంకా ఉంటది. అసలు దిగేటప్పుడు మొత్తం స్లోప్ ఉంటది, అన్ని చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి, అసలు అది ఇంకా ఎక్కువ ఉంటది అని చెప్తున్నారు. ఎట్టకైతే ఏముంది, మా గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది అండ్ ఇంకా కాళహస్తికి బయలుదేరిపోతున్నాం. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం త్రూ వెళ్ళాలి అంటే చాలా పెద్ద లైన్ ఉండే. అసలు ఇంకా ఎంత పెద్ద లైన్ అంటే అంత పెద్ద లైన్. సో మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆగి వెళ్ళాము. భరత్ చేశాడు, నేను చేయలేదు. నాకు అట్లా చిన్న చిన్న స్పేసెస్ లో నుంచి రావాలి అంటే నాకు యాంగ్జైటీ వస్తుంది. ఒక 2 hours అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇక్కడ ఒక లంచ్ కోసం ఒక రెస్టారెంట్ లో ఆగాము. అది లంచ్ టైం కూడా దాటిపోయింది. బట్ ఆన్ ది వే అసలు మాకు ఏమీ కనిపించలేదు. ఇది ఒక్కటే కనిపించింది చిత్తూరు డిస్ట్రిక్ట్ లోకి వచ్చినాక. ఇంకా ఆకలి అవుతుంది, అది తినేసేసి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా కాళహస్తికి వెళ్ళిపోతాం. ఎలా ఉంది నడుస్తుంటే? కాళ్ళు అరికాలు కింద కూడా బొబ్బలు వచ్చాయి. మాకు ఇంకా సన్ కూడా వచ్చేసింది మేము చేసే టైంకి. నాకు ఆల్మోస్ట్ ఒక 30 అడుగులు ఉంటుంది. అది కూడా నేను డ్రాగ్ చేసుకుంటూ నా బాడీని ముందుకు నడిచినట్టు అనిపించింది. అస్సలు ఈజీ కాదు గిరి ప్రదక్షిణ. బట్ యా ఇంతకు ముందు చెప్తున్నట్టు కంపల్సరీ మనకు ఏమంటారు దేవుడిది బ్లెస్సింగ్స్ అట్లా ఉండాలి, లేకపోతే ఫినిష్ చేయలేము అసలు. Well, Kalahasti kuda vachesam and hotel lo check in అయిపోయాము. That's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.